2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష. పోల్చి ఏం చేశారు అధ్యక్ష? మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమం చేస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా దుర్గగుడికి సమర్పించడానికి దుర్గగుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది అధ్యక్ష, 3,000 మంది ప్లీజ్ 3,000 మంది రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25 కేసులు 30 కేసులు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా ఎక్కడ ఉందా అధ్యక్ష? తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి అధ్యక్ష? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? మీరు కావాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్కి, కానీ 5 రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు అని చెప్పారు. విధ్వంసం గురించి మరి ఆయన మాట్లాడినప్పుడు ఏం మాట్లాడగలరా అధ్యక్ష? 2 అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకకూడదు, పేదవాళ్ళు బానిసల్లాగా బతకాలి అని చెప్పి చేసి అన్నా క్యాంటీన్లు తీసేశారు అధ్యక్ష. దాని విధ్వంసం కాక ఏమంటారు అధ్యక్ష? దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష సూపర్ 6 వస్తాను అధ్యక్ష. ఆయన మాట్లాడుతున్నారు ఏది తల్లికి వందనం అని. ఇక్కడ ఒక మాట, సాక్షి మీడియాలో ఇంకో మాట. సాక్షి మీడియాలో మొన్న ఏం చెప్పారు? నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది అధ్యక్ష. సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అధ్యక్ష. సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష? తల్లికి వందనం దానికి సంబంధించి మేము 9,406 కోట్లు కేటాయిస్తే కేవలం 8,000 కోట్లే కేటాయించారు, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. నేను చెప్తున్నాను అధ్యక్ష, అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికొకటికే పరిమితం చేశారు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నా ఒకరికే పరిమితం చేశారు. అది ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు. చెప్పి ఏం చేశారు అధ్యక్ష? తల్లికి వందనండి 15,000 కాకుండా 13,000 చేసి అది ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్కరికే ఇచ్చే 13,000 ఇచ్చారు. అది కూడా అలాగా ఇచ్చారు అధ్యక్ష. పైగా వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా అని నేను లెక్కలతో నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను అధ్యక్ష. వీళ్ళే ఇవ్వలేక 134,437 మందిని తీసేశారు అధ్యక్ష. అందులో నుంచి అట్లాగే 4 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బట్టలు నొక్కిన చివరి సంవత్సరంలో అమ్మఒడి పడలేదు అధ్యక్ష. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో 26,000 కోట్లు వీళ్ళు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టలేదు. కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి 26,000 కోట్లు ఇచ్చి 94,000 అధ్యక్ష 94,516 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దీపం పథకం గురించి మాట్లాడతారు అధ్యక్ష. దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడతారు అధ్యక్ష. దీపం పథకంలో 93 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న 48 గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే
48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 860 రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసి అవతల బారేసి ఈ రోజు దీపం పథకం గురించి మాట్లాడతారు ఏంటి అధ్యక్ష? ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండరు 1100కి అమ్మితే వీళ్ళు మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష. 1100 కాదు ఏనాడు క్వశ్చన్ తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు 26, 25, 26 బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. వారు అన్నదాత సుఖీభవ మీరేం చెప్పారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? మేము 12,500 ఇస్తాం, కేంద్రంతో కలిపి 6,000 ఉంటుంది, మొత్తం కలిపి 18,500 మీకు వస్తాయని చెప్పి 50 లక్షల పైన మంది రైతులుంటే వాళ్ళని 43కో 44 లక్షలకో కుదించేసి ఈ కేవలం 7,500 అది 4 విడతలుగా ఒకసారి 2,000 ఒకసారి 1,500 ఒకసారి 1,000 రూపాయలు వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి. దాని గురించి మాట్లాడే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్సు గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు అధ్యక్ష. ఏమని? ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉంది, దానికి ఏం కేటాయించలేదు అంటారు అధ్యక్ష. రవాణా శాఖకు కేటాయించింది వీళ్ళు కనపట్టలేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందులో 8,300 కోట్ల పైన కేటాయిస్తే మీరు ఉచిత బస్సుకి ఏం కేటాయించలేదు, ఏం మాట్లాడలేదు అని మాట్లాడుతుంటే ఏం చెప్తారు అధ్యక్ష? చివరిగా అధ్యక్ష నేను చెప్తున్నా బాబు రోహలా, నువ్వు ప్రతిదానికి రన్నింగ్ కమిటీ ఆపాయారు అధ్యక్ష చివరిగా అమరావతి గురించి సార్, అమరావతిలో అసలు బడ్జెట్ కేటాయించలేదని చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తాను అధ్యక్ష. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఏనాడో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర సహాయం 15,000 కోట్లు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకోబోతున్నారు. ఇట్లాగా దాని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈ రోజు అక్కడ పనులు మొదలైనాయి అధ్యక్ష. వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలుపెట్టి ఈ రోజు ఒక గాడిన పెడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష. నేను ఈ ప్రాంతంకి సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని. కనీసం చూడండి అధ్యక్ష కడుపుతో ఉన్న అమ్మాయిని బూటు కాలుతో తల్లించారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఆడవాళ్ళ మీద మీకు ఏం చిన్న అధ్యక్ష. బూటు కాలుతో తల్లించారు మీరు, బూటు కాలుతో తల్లించింది మీకు. ఈ రోజు ఉచిత బస్సు ఉందా లేదా, దీపం పథకం ఏం చేశారు అని అన్ని అడగడానికి అసలు అర్హత అని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్ సర్వైవల్ బడ్జెట్ అధ్యక్ష, ఇది ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే 5 గంటలు పడుతుంది అధ్యక్ష. 5 గంటలు పడుతుంది ఈయన చేసిన అరాచకానికి. అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి, హర్షధ్వానాలు వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.
మొండుతోక అరుణ్ కుమార్ గారు, మొండుతోక అరుణ్ కుమార్ గారు, అలోపి గారు. అధ్యక్ష, చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు 2-3 సార్లు నా పేరు తీసుకున్నారు. ఆ రోజు నేను మున్సిపల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హోల్డ్ చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని 1 నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి నేను పడినాను అధ్యక్ష. వారు చెప్పింది 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టామన్నారు. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 6,000 కోట్లు మాత్రమే. ఆ రోజుకి 6,000 కోట్లలోనూ 2,000 కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు. బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది, ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, 2,000 కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు. అది పక్కన పెడితే అధ్యక్ష, 3 రాజధానులు పన్ను తగ్గిస్తాను. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ నా నోటితో చెప్పడానికి అవసరం లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి వస్తానని. ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాన్ని వచ్చి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదని అనట్లేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భం అన్నా. కూర్చోమ్మా, ఎందుకు మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు. నేను అసలు కూర్చొని నాకు సంబంధం లేని విషయం ఎందుకు చెప్తాను. మీ ఇష్టం, మీరేం మాట్లాడుకున్నా మీ ఎల్ఓపి గారికి ఇది సారీ మీ చీఫ్ విప్ గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు. అదే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే, ఆ రోజు అక్కడున్న సందర్భంలోనూ యుద్ధాంశం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయో వాటిని కూలదడం జరిగింది తప్ప లీగల్ ఉన్న దాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూర్చోదు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను, దయచేసి మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, అదే చెప్తున్నాను కూడా. అవసరం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, మీరు ఆ మాట అన్నందుకు మీరు ఏమైనా కాటి కాపరా దానికి? కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు? 10/6/2019, 19/7/2019, 3/9/2019, 16/10/2019 కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది. చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మీరు శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. విషయం ఏంటంటే, మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు. తాత్కాలికంగా ఒక అద్దెని తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాలు వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. అది అదే ఏ రకంగా అధ్యక్ష. ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష. మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష. ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు 10,500 రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష. 10,500 రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కలో చూసుకోండి, మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తే మా అబద్ధం కాదు. అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే, నేను దాని గురించి మాట్లాడలే. మీరు స్పష్టమైన మాటకి నేను చెప్పాను. ఏది ఆ రోజున్న సందర్భం ఏంటంటే, మీరు వచ్చి చూడడానికి వస్తుంది, ఏం చూస్తారా ఇక్కడ ఏం లేదు, ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు, 3 సంవత్సరాలు వృధా చేశారు, 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 1,19,000 కోట్లకిను. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తాను అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. నేను కట్టుబడి లేదే, నేను కాదనలేదు, నేను అనలేదు, నేను మీరు తప్పు చెప్తాను నేను అనలేదే, అదే చెప్పాను నేను. మంత్రి గారు. అధ్యక్ష,
అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు, చాలాసార్లు మంత్రులు చేశారు, కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి. మేము అనేమంటామంటే ఇప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళు అలవాటు. ఎప్పుడు కూడా అధ్యక్ష, ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ, శాసన మండలి కానీ, సెక్రటేరియట్ కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్టు అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు, ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు. మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అనడం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. రాష్ట్ర